వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మంత్రి కొండా సురేఖ తర్వాత కిలా వరంగల్ కోటలోని కుష్ మహల్ వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయిలు హాజరయ్యారు. అందరూ ఒక్క దగ్గర చేరి ఆటలు ఆడటం, పాటలు పాడడం జరుగుతుంది. మరి ఒక్కొక్క రోజు బతుకమ్మకు ఒక్కొక్క పేరు ఉంటుంది. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలుస్తూ మనం పాటలు పాడతాము. మరి ఆ పాటలలో కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ కూడా పాటల రూపంలో పాడుతూ బతుకమ్మను ఆడేవాళ్ళు. అంటే ఇప్పుడే చెప్పిన కలవారి కోడలు ఉయ్యాలో, కలికి మహాలక్ష్మి ఉయ్యాలో అని అంటే అప్పుడే వచ్చను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో అంటే ఇది ఒక చిన్న పాటే. కానీ ఇట్లాంటి పాటలు, కోకొల్లలు అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. మన పండుగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ పండుగలను మనం కొనసాగించాలి అంటే మన తరం వాళ్ళు, మన తర్వాతి తరం వాళ్ళకి అది ఏ విధంగా మనం ప్రమోట్ చేస్తామో అదే విధంగా ముందుకెళ్తుంది. మరి గత 10 సంవత్సరాల్లో బతుకమ్మలో ఏమొచ్చింది అంటే, బతుకమ్మలో డిస్కో డ్యాన్సులు లేకపోతే వెస్ట్రన్ కల్చర్ తోటి డాన్సులు వేయడం అలవాటు అయిపోయింది. అమ్మాయిలు డీజేలు పెట్టుకోవడం, ఆంటీలు కూడా డీజేలు పెట్టుకొని మరి ఈరోజు డాన్సులు, వెస్ట్రన్ కల్చర్లో డాన్సులు వేస్తూ ఉంటే బతుకమ్మ ఆట ఎక్కడికి పోయింది అనేటువంటి బాధ అనిపిస్తుంది. తెలంగాణలో ఈ బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఉద్దేశంతో స్టేట్ ఫెస్టివల్ని కూడా వరంగల్ జిల్లా నుంచి, 1000 స్తంభాల గుడి నుంచి మనం ప్రారంభించుకోవడం జరిగింది. తిరిగి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా హనంకొండలో కానీ, వరంగల్లో కానీ, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా మొన్న చేసుకోవడం జరిగింది. తిరిగి ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఒక పండుగలాగా 9 రోజుల పాటు ఈ బతుకమ్మ సంబరాలను మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ, ప్రకృతి నుండి వచ్చినటువంటి పూల నుంచి జరుపుకునేటువంటి పూల పండుగ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పూల పండుగ.